హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసరికి మీకు ఒక G+1 ప్రాపర్టీ అనేది తెచ్చేసానండి. శ్రీ లక్ష్మీ సాయి నగర్ లేఅవుట్‌లో ఏందంటే ఈ ప్రాపర్టీ అనేది అయితే సేల్ అవుతుందండి. ఈ లేఅవుట్ ఎక్కడుందో చూసుకోండి. 4th మైల్ దగ్గర ఉంటదండి. ఏరియా వచ్చేసరికి అశోక్ నగర్ ఏరియా అండి ఇదంతా మనకి. చాలా అంటే చాలా బాగుందండి ఏరియా గూడా. మనకి రోడ్లు గాని ఎటువంటి ఇబ్బందే లేదు. ఎప్పుడు ట్రాన్స్‌పోర్ట్‌కి గాని, ట్రావెలింగ్ గాని ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదిగోండి ప్రాపర్టీ అనేది ఇదే అండి మనకి. ఈరోజు చూడబోయే ప్రాపర్టీ G+1 ప్రాపర్టీ అండి ఇదొచ్చేసి. ప్రాపర్టీ ముందున్న రోడ్ వచ్చేసరికి మనకి సిమెంట్ రోడ్ అనేది ఇచ్చున్నారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుందండి. 30 అడుగుల రోడ్డు. పక్కనంతా ప్రాపర్టీస్ అనేవి కడుతున్నారండి. అలాగే కొన్నిట్లో ఏందంటే ఫ్యామిలీస్ కూడా చేరుతున్నారనమాట. పక్కన ఫంక్షన్స్ కూడా జరుగుతున్నాయి. గృహప్రవేశం అనేది చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఉన్నారండి. కార్లు అన్ని పార్క్ చేస్తున్నారు. మనం ప్రాపర్టీలోకి వెళ్ళి మాట్లాడేద్దాం. గేట్ వచ్చేసరికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ గేట్ ఇచ్చారు. ఇంటి ముందు వచ్చేసరికి చెట్లు పెంచుకోవడానికి ప్లేస్ అనేది ఇచ్చారండి. మట్టి ఇచ్చున్నారు ఇక్కడంతా. గేట్లు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం. గేట్లు కూడా తుప్పు పట్టకుండా మనకి స్టెయిన్లెస్ స్టీలే ఇచ్చేసారు. స్టార్టింగ్ వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ ఒక ఫార్చునర్ కార్ అంతా కూడా పడుతుంది. చాలా స్పేషియస్ గా ఉందండి. మనకి కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ చూసుకోండి. కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బోర్ వాటర్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి ఈ ప్రాపర్టీకి. అలాగే మెట్లు అనేది ఇచ్చున్నారండి ఇక్కడ. మెట్లు గ్రానైట్ తో ఇచ్చున్నారు. అలాగే కింద స్పేస్ అనేది ఇచ్చున్నారు. ఇన్వర్టర్ కానీ ఎలాంటి కరెంట్ మీటర్ కానీ పెట్టుకోవచ్చు. సెట్ బ్యాక్ వచ్చేసరికి మనకి 1.5 అడుగు అనేది ఇచ్చున్నారు ఇంటికి. సింహాధారం చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటది ఈ ఇంటికి సింహాధారం. రెడ్ మెరూన్ కలర్ తో అయితే చాలా బాగుంది. లైవ్ లో చూస్తే ఇంకా బాగుంటదండి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం డోర్ ఓపెన్ చేసుకొని. స్టార్టింగ్ మనకి ఏంటంటే హాల్ అనేది ఇచ్చున్నారు. చాలా పెద్దది అండి హాల్ కూడా. పార్టీషన్స్ కూడా బాగానే ఇచ్చున్నారు ఇక్కడ. టీవీ యూనిట్ ఏరియా ఇచ్చున్నారు సైడ్ న. ఒకసారి సీలింగ్ చూసుకోండి. హాల్లో సీలింగ్ వేరు, డైనింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వేరు అండి. రెండు సెపరేట్ గా ఉంటాయి. మీకు రెండు చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. స్కిప్ మాత్రం చేయబాకండి. ప్రాపర్టీ కూడా చాలా బాగుంటది. టీవీ యూనిట్ ఏరియా కూడా మనకి 65 ఇంచెస్ దాకా పెట్టుకోవడానికి ఇచ్చున్నారు ఇక్కడ. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ అలాగే కిడ్స్ బెడ్రూమ్ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయండి. కిడ్స్ బెడ్రూమ్ పక్కనే మనకి కిచెన్ అనేది ఇచ్చినారు. మొదటిగా మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూసేద్దాం. డోర్ ఓపెన్ చేసుకుని వెళ్దాం అండి. చూసుకోండి కబోర్డ్స్ అనేవి ఇచ్చినారు ఇక్కడ. స్లైడింగ్ కబోర్డ్స్ ఉన్నాయి. అలాగే బీరా పెట్టుకోవడానికి అంత స్పేస్ కూడా ఇచ్చినారు ఇక్కడ. పైన కూడా కబోర్డ్స్ ఉన్నాయి. సీలింగ్ చూసుకోండి. సీలింగ్ కూడా వైట్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చినారు. సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి మనకి. వెంటిలేషన్ కోసం విండోస్ అనేది ఇచ్చినారండి ఇక్కడ. అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనేది అటాచ్ తోనే ఇచ్చేస్తున్నారు. అంటే అటాచబుల్ అండి ఇది. మనకి మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. మాస్టర్ బెడ్రూమ్ లో అయితే అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు. మీకు అయితే మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసరికి మీకు అటాచ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను. అలాగే ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి చూపిద్దాం. అటాచ్ బాత్రూమ్ ఏంటంటే కొన్ని వస్తువులు ఉన్నాయని చూపిలేకపోయాను మీకు. ఇక్కడ కూడా ఒక వెంటిలేషన్ కోసం విండో ఇచ్చినారు. కబోర్డ్స్ చూసుకోండి. ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే పైన కూడా కబోర్డ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉందండి కిడ్స్ బెడ్రూమ్ కూడా. సీలింగ్ చూసుకోండి. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ తో ఇచ్చారు. సీలింగ్ లైట్స్ కూడా ఇక్కడ కూడా ఇచ్చారండి. చూసుకోండి మనకి కిడ్స్ బెడ్రూమ్ ఏంటంటే అటాచ్ బాత్రూమ్ అని ఇచ్చారు. సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇలాగే ఉంటదండి అటాచ్ బాత్రూమ్ అనేది. ట్యాప్స్ అవన్నీ లేవు కదండి. మీకైతే ఖచ్చితంగా ఫిట్ చేసి ఇస్తారండి. ఇక్కడ వచ్చేసరికి బాత్రూమ్ లో ఏంటంటే మనకి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు. పైన వెంటిలేషన్ కోసం విండో ఇచ్చినారండి. థియేటర్ కూడా పెట్టుకోవచ్చు. గేజర్ అనేది కూడా. అలాగే షవర్ చూసుకోండి ఇక్కడ ఉంది. మనకి ఒక షింక్ అనేది ఇచ్చినారండి. ఇక్కడ వచ్చేసరికి మనకి అన్ని ట్యాప్స్ అనేవి బిగిచ్చే ఇస్తారు. మీరు ఎటువంటి ఆలోచించలేదు. మీ ప్రాపర్టీ మీకు చేతిలో పెట్టేటప్పుడు అన్ని ఫినిష్ చేసే ఇస్తారండి. పనులు అన్ని చిన్న చిన్న పనులు మాత్రం ఉన్నాయి పెండింగ్ లో. మీకు అన్ని ఫిట్ చేసే ఇస్తారు. అలాగే ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ చూసుకోండి. స్క్వేర్ తో ఇచ్చినారు. చాలా అంటే చాలా బాగుందండి సీలింగ్ కూడా. అలాగే మనకి పూజా గది కూడా ఉందండి. పూజా గది ఎక్కడ ఉందంటే మనకి
డైనింగ్ ఏరియాకి హాల్ మధ్యలో ఉన్న పార్టీషన్ దగ్గర అయితే ఇచ్చున్నారండి, అటాచ్ చేసి ఇచ్చున్నారు. ఇదైతే మంచి ఐడియా అండి. ఇది వచ్చేసరికి చూసుకోండి, చాలా అంటే చాలా పెద్దదిగానే ఉంది పూజా గది కూడా. డైనింగ్ ఏరియా వాళ్ళ కోసం హ్యాండ్ వాష్ అనేది ఇచ్చున్నారండి ఇక్కడ, షింక్ అనేది. కిచెన్ చూసుకొని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో ఇచ్చారు. అలాగే సీలింగ్ కూడా ఇచ్చున్నారు. కిందంతా కబోర్డ్స్ అనేవి ఇచ్చినారండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి. స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చినారు లోపల వచ్చేసరికి వస్తువులు పెట్టుకోవడానికి. పైన వచ్చేసరికి గ్లాస్ డోర్స్ అనేవి ఇచ్చినారు. ఇక్కడంతా మనకి ఏమైనా పెట్టుకున్నా మనకి అయితే బాగా కనబడతాయండి. ఇదంతా బ్లాక్ కలర్ తోనే ఇచ్చినారు. మొత్తం మనకి గ్రే అంటారు, బ్లాక్ గ్రే మధ్యలో ఉంటది ఈ కలర్ వచ్చేసరికి. వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ఇచ్చినారు ఇక్కడ. ఇక్కడ చూసుకోండి, షింక్ అనేది చాలా అంటే చాలా పెద్దది ఇచ్చారు కిచెన్ లో. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవచ్చండి. అక్కడ మనకి స్విచ్ బాక్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి మనకి వాషింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వాషింగ్ మిషన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఉన్న ప్లేస్ అనేది. మనకి బోర్ అనేది ఇక్కడ ఇచ్చున్నారండి. ఈశాన్య మూల మంచి వాస్తు ప్రకారంగా ఇచ్చున్నారు ఇక్కడ బోర్ అనేది కూడా. ఇక్కడంతా మనకి వాషింగ్ ఏరియా అండి. మనకి వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి, అలాగే స్విచ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడంతా మనకి ఎటువంటి మళ్ళా ఖర్చు అనేది పెట్టుకోవక్కర్లేదు. వాషింగ్ ఏరియా వచ్చేసరికి ఒక 4 అడుగులు అనేది గ్యాప్ అనేది ఇచ్చినారు. ఇక్కడంతా మనకి చూసుకోండి, ఇక్కడ కూడా సెట్ బ్యాక్ అనేది చూస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఉందండి 1.5 అడుగుతో. అలాగే ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చున్నారు ఇక్కడ. వెనకాల చూసుకోండి, మనకి ఇంటి వెనకాల ఎలా ఉందో ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. వెనకాల అయితే ఎటువంటి ఇల్లు అనేది లేదు. మొత్తం గాలి కానీ అలాగే సూర్యరశ్మిలు కానీ అన్ని మన ఇంట్లోనే పడతాయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం మెట్లు ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకో ప్రాపర్టీ అనేది ఉంది. ఇక్కడంతా మనకి వరండా లాగా ఇచ్చినారు ఈవినింగ్ పూట కూర్చోడానికి. సీలింగ్ కూడా చూసుకోండి, మనకి డోర్ చూసుకున్నారా, సేమ్ డోర్ అనేది ఇచ్చినారు ఇక్కడ. సెట్ బ్యాక్ చూసుకోండి, 1 అడుగు అయితే సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ డోర్ అనేది ఇచ్చినారండి. కలర్స్ కానీ అన్ని చాలా అంటే చాలా బాగుంటదండి. కాంబినేషన్స్ కూడా అన్ని మీకు ఒకేలా ఉంటదండి. గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ డిజైన్స్ తో సహా అన్ని మనకి టీ యూనిట్ ఏరియా కూడా అలాగే ఉంది. పైన సీలింగ్ కూడా చూసుకునే సేమ్ ఒకేలా ఉంటది. ఈ ఫ్లోర్ లో ఏంటంటే సేమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా ఉందో అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అలాగే ఉంటదండి. సేమ్ యాస్టీజ్ ఎట్టుందో అట్టే ఉంటది. ఎవరైనా అన్నదమ్ములు కానీ ఫ్యామిలీస్ కానీ ఇలాంటి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసరికి 20 అంకణాల సైట్ అండి. దాంట్లో 38 అంకణాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసరికి 99 లక్షలు మాత్రమే అండి. ఇదైతే మీకు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి, నెగోషియబుల్ ప్రైజే. అలాగే ఈ ప్రాపర్టీ కొనుక్కోవడానికి మీకు లోన్ కూడా అవైలబిలిటీలో ఉందండి. లోన్ తీసుకోవడం కట్టుకోవచ్చు. మనకి ఈ ప్రాపర్టీలో వచ్చేసరికి బోర్ వాటర్ అయితే అవైలబిలిటీలో అయితే ఉందండి. పైప్స్ వచ్చేసరికి మనకి ఫినోలెక్స్ పైప్స్ వాడారు. సిమెంట్ వచ్చేసరికి కేసీపీ సిమెంట్ వాడారండి. అన్ని మనకి మంచి మంచి కంపెనీ వాడారండి. ఎక్కడ మనకి కాంప్రమైజ్ అయితే చేయలేదండి. మంచి క్వాలిటీతో అయితే కట్టారండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి. మొత్తం ప్రాపర్టీ ఒకేలా ఉంటదండి. ఇదంతా మనకి G+1 ప్రాపర్టీ. మొత్తం మనకి 6 బాత్రూమ్స్ దాకా అయితే ఇచ్చున్నారు ఈ ప్రాపర్టీలో అయితే. మనకి మొత్తం 18 పిల్లర్స్ వేసి అయితే కట్టారు ఈ ప్రాపర్టీ అనేది. అలాగే అడ్రస్ అనేది అశోక్ నగర్ ఏరియా 4th మైల్ దగ్గర ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బాత్రూమ్ కూడా చూసుకోండి, మనకి సేమ్ యాస్టీజ్ ఎట్లా ఉందో అలాగే ఉంటది. కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంది. వెంటిలేషన్ విండోస్ కానీ సేమ్ అండి. షవర్ కానీ ఇంకేం ఖర్చు అనేది పెట్టుకోక్కర్లేదు మీరు కొనిన తర్వాత. అలాగే రెడీ టు ఆక్యుపై అండి ఈ ప్రాపర్టీ అయితే. మీరు కొన్న వారం రోజుల్లోనే చేరిపోవచ్చు మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి కూడా మనం డిస్క్రిప్షన్ లో ఇస్తాము. అలాగే ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాము. ఓనర్ గారికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. ప్రాపర్టీ దగ్గరికి ఒకసారి విజిట్ అయ్యేటప్పుడు ఒకసారి చూడండి ప్రాపర్టీ అనేది కూడా ఎలా ఉంటుందో. మొత్తం డైనింగ్ అనేది సేమ్, మీరు ఇంకా ఖర్చు అనేది పెట్టక్కర్లేదు. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఎవరైనా చూస్తుంటే, పెద్ద ప్రాపర్టీ అలాగే G+1 ప్రాపర్టీ చూస్తుంటే అలాంటి వాళ్ళకి అయితే షేర్ చేయండి వీడియో అనేది కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మన లాంగ్ వీడియో అనేది